హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీరియల్ హంగామా. చెప్పు బాబా, డి అంటే ఏంటి? డి అంటే దీప అసిస్టెంట్. దీప అసిస్టెంటా? దీపకి అసిస్టెంటా? అవును, దీపక్ అసిస్టెంట్. ఏంటండి జోస్న దీపక్ అసిస్టెంట్ ఏంటి? పారిజాత, నువ్వు మౌనంగా లేకపోతే నీకోసం కూడా ఒక లిస్ట్ తయారు చేయాల్సి వస్తుంది. వద్దులేండి. నువ్వు చదువు. దీపక్కి జోస్న అసిస్టెంట్ గా ఉండాలి. దీపక్ అంటే ముందే ఆఫీస్ కి రావాలి. దీప వెళ్ళిన తర్వాతే వెళ్ళాలి. ఒకవేళ దీప రాత్రంతా ఆఫీసులోనే ఉండిపోతే? దీపతోనే ఉండిపోవాలి. సిఇఓ గారు ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ చెయ్యాలి. కాదు, కుదరదు అనకూడదు. అలాగని దాంట్లో ఉందా? నువ్వు చదువు పారు, నువ్వు చదువు. నాకు చదవటం రావట్లేదు కదా, నువ్వు చదువు. అంటే దాంట్లో లేనివి ఏవైనా చదువుతున్నావేమోనని. ఉన్నవే చదువుతున్నాను. చదువు చదువు. ఈ రోజు నుండి జోస్నకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు. అంటే కారు, డ్రైవరు ఇలాంటివేవి ఉండవు. జోస్న అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయబడతాయి. కంపెనీ తరఫు నుండి కానీ పర్సనల్ అకౌంట్ నుండి కానీ డబ్బులు వాడడానికి వీలు లేదు. అప్పులు చేయడానికి వీల్లేదు. తప్పులు చేయడానికి అసలే వీల్లేదు. ఏయ్, కల్పించి చెప్తున్నావు కదా. మరి ఇంత అనుమానం అయితే ఎలా పారు? చైర్మన్ గారు పెట్టిన నియమ నిబంధనలు చదువుతున్నాను. ఏ బంధన? నియమ నిబంధన. ఓ, చదువు చదువు నాయనా. ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. చదువు చదువు చదువు. తనకి కంపెనీ కార్ ఇవ్వబడదు. తను ఎలా వెళ్లాలో తనే నిర్ణయించుకోవాలి. తను ఎలా రావాలో తనే నిర్ణయించుకోవాలి. డిఏ అంటే దీప అసిస్టెంట్ గా పనిచేసినందుకు గాను ప్రతి నెల కొంత జీతం వస్తుంది. ఆ జీతంలోనే తన అవసరాలు తీర్చుకోవాలి. తన ప్రతిభను, ప్రవర్తనను సంస్థ గుర్తించి భవిష్యత్తులో జీతం పెంచే అవకాశం కూడా ఉంది. ఆహా, జీతం ఎంత ఇవ్వాలి అనేది దీప నిర్ణయిస్తుంది. జీతం లేని పని మనిషికి జీతం ఉన్న పని మనిషి అయ్యింది నా మనోరాలు. కర్మ. ఈ నియమ నిబంధనలకు లోబడే జోస్న గారు సిఇఓ గారికి సేవలు అందించాలి. వీటిలో ఏవైనా లోపాలు వస్తే చైర్మన్ గారికి కంప్లైంట్ చేయగలరు. అప్పుడు నిబంధనలు మరింత కఠినతరం అవుతాయి. ఒకవేళ ఈ నిబంధనలు, నియమాలు నచ్చకపోతే సదరు జోస్న అనే మనిషి ఈ సంస్థ నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతే ఇంట్లో కూడా చోటు లేదు. ఆ షరతులు వర్తిస్తాయి. ఆఖరిగా ఒక మాట, జోస్నలో సత్ప్రవర్తన యాజమాన్యం గుర్తించేంత వరకు శిక్షాకాలం అమల్లోనే ఉంటుంది. అది గమనించి సదరు వ్యక్తి ప్రవర్తించగలరు. ఇట్లు సంస్థ చైర్మన్ శివనారాయణ గారు. విన్నావు కదా, అవన్నీ నీకు సమ్మతమేనని సంతకం పెట్టు, లేదంటే బయటండి. మనవరాలికి మరీ ఇంత కఠినమైన శిక్ష వేయడం తప్పండి. పూర్వం రాజులు వాళ్ళ పిల్లల్ని ఏం చేసేవారో తెలుసా? యుక్త వయసు రాగానే మంచి చెడు తెలుసుకోవడానికి సాధారణమైన మనిషిలాగా బ్రతకమని రాజ్యానికి దూరంగా జనావాసంలో వదిలిపెట్టారు. నీ మనవరాల్ని అలాగే వదిలేసేస్తా. కష్టాలు పడుతూ బ్రతకాలని. కష్టాల మధ్య బతికింది. చదివింది చాలే కానీ పుస్తకం పక్కన పెట్టి ఏదో ఒక పని చేయి.
కష్టాలను తట్టుకొని ఎదగాలని. అలాగే ఎదిగింది. తన రాజ్యాన్ని తనే వెతుక్కుంటూ రావాలని. అలాగే వచ్చింది. ఆపండి ఆపండి. తను ఒక పరిపూర్ణమైన మనిషిగా తయారైన తర్వాత మళ్ళీ రాజ్యంలో అడుగు పెట్టాలి. అడుగు పెట్టింది. అప్పుడు తనకి సింహాసనం మీద కూర్చునే అధికారం ఉంటుంది. అధికారం సంపాదించుకుంది. అది సంపాదించుకున్న వాళ్ళకే విలువ ఉంటుంది. నా ఇంటి రక్తం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నచ్చితే సంతకం పెట్టు, వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. యుద్ధాలు ఎదుర్కోలేని వాళ్ళకి, సవాళ్లు తట్టుకోలేని వాళ్ళకి రాజ్యాలు ఏలే అధికారం ఉండదు. సంతకం పెడతావా, వెళ్తావా? సవాల్ని స్వీకరిస్తున్నాను. గుడ్. ఈ రోజు నుంచి బాధ్యతలు తీసుకోవచ్చు. కార్తీక్, నువ్వు నాకు రా. టీఏ అంటే దీపా అసిస్టెంట్. ఏంటి సిఇఓ గారు, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? సారీ, ఇప్పుడు మీరు సిఇఓ గారు డిఏ కదా, మర్చిపోయాను. ఇదే శాశ్వతం అనుకోకు. నువ్వు ఇలాగే ఉంటే ఇదే శాశ్వతం అవుతుంది. నేను శివనారాయణ గారి మనవరాల్ని అన్నావుగా. నేను నీకు ఆ రోజే చెప్పాను. నేను చైర్మన్ గారి మనవరాలని. ఇది ఒక్కటే నీకున్న అర్హత. అది కాస్త తీసేస్తే నువ్వు ఆఫీస్ లో అసిస్టెంట్ పిఏ పోస్ట్ కూడా పనికిరావు. ఈ రోజు అదే ప్రూవ్ అయింది. ఒక తప్పు నీ పొజిషన్ ని మార్చేసింది. ఒక సంతకం నీ తలరాతనే మార్చేసింది. కాళ్ళు నేల మీద వదిలేసి ఆకాశంలో ఎగురుతున్నాను అనుకున్నావు. నువ్వేదో ప్రత్యేకమైనట్టు, నువ్వేదో దేవతమైనట్టు ఫీల్ అయ్యావు. ఇప్పుడు ఏమైంది నీ ప్రత్యేకత? రెక్కలు తెగిన పక్షిలా నేల మీద పడ్డావు. సూరజ్, అరవకు. ఎవరు నన్నాపేది? నువ్వే నేను నిన్ను ఆపగలిగేది. నీ అహంకారం, నీ పొగరు, నీ బలుపు ఇవి మమ్మల్ని కొంతకాలం ఇబ్బంది పెట్టొచ్చు, అని నిన్ను పూర్తిగా నాశనం చేస్తాయి. చెప్పావు గాని సోది పోరా. మీరంతా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి నా స్థానాన్ని, నా అధికారాన్ని, నా గౌరవాన్ని లాగేసుకుంటానంటే ఊరికి ఇచ్చేస్తాననుకున్నారా? ఆపాలనుకున్నాను. ఏం చేసైనా గెలవాలనుకున్నాను. మా గ్రాని చేసిన ఒకే ఒక చిన్న తప్పు. నా ఆఫీస్ లో నన్నే అసిస్టెంట్ చేసింది. అయినా పర్వాలేదు. నన్నెంత పసిగా తొక్కాలనుకుంటే అంత పైకి ఎదుగుతాను. ఈ పొగరు తగ్గించుకోకపోతే ఇంకా పతనం అయిపోతావు. ఐ డోంట్ కేర్. నీ మంచికే చెప్తున్నాను. అవసరం లేదురా. నేను ఇలాగే బ్రతుకుతాను. నాకు నచ్చినట్టుగానే బ్రతుకుతాను. పొగరుతోనే బ్రతుకుతాను. నా పొగరే నా ఐడెంటిటీ. క్లాజులు విన్నావుగా. ఈ రోజు నుండి నీకు సరదా తీరిపోద్ది. సత్యం చెప్పు బ్రదర్. ఎక్కడ? డిఏ గారితో మాట్లాడుతున్నాను. ఇద్దరికి ఈ మధ్య మాటలు ఎక్కువైనట్టున్నాయి. ఎంత మాట అన్నావు బ్రదర్. సరే ఇక్కడికి తీసుకొచ్చే బ్రదర్, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. అలాగే బ్రదర్, ఉంటాను. బ్రదర్ పిలుస్తున్నాడు, పద. రాకపోతే హలో, తమరిప్పుడు డిఏ డ్యూటీ ఎక్కాలి కదా. పదమ్మా, అది కూడా కాఫీ తాగుతూ. నువ్వే తాగరా, తాగి చావు. ఎంత ప్రేమగా పిలుస్తున్నావు బంగారం. ఐ లవ్ యూ. కురే, అది అసలే సుకుమారంగా పెరిగిన పిల్ల. పెద్ద పెద్ద పనులేం చెప్పకు. అంతే కదా. ఆ, రండి డిఏ గారు, మీకోసం వెయిటింగ్. నన్ను జ్యోత్స్నా అని పిలిస్తే చాలు. ఇంకా ప్రేమ ఎక్కువైపోతే మరదలా అని పిలు. నాకంత ఎక్కువైపోలేదు డిఏ గారు. పైగా ఇది ఆఫీసు, ప్రోటోకాల్ పాటించాలని పెద్ద ఆయన ఆర్డర్, అందుకే పిలిచాను. నువ్వు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. డ్యూటీ మొదలు పెడతారని
ఏం చేయాలి? ముందు మీ సీట్లో మీరు కూర్చోవాలి. హలో 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 డిఏ గారు, లోపల CEO గారు. మరి ఎక్కడ కూర్చుంటుందిరా? ఫాలో. ఇదిగో ఇక్కడే. జోస్నా డిఏ. ఇక్కడ లేకపోతే డిఏకి ఏసీ రూమ్ లో CEO గారి పక్కన చేరేస్తారు అనుకున్నావా ఏంటి? ఒరేయ్, అన్యాయురా. దీని ఇంగ్లీష్ లో ప్రోటోకాల్ అంటారు. తెలుగులో మాత్రం దుర్మార్గం అంటారు. సంతకం పెట్టింది కదా. చిన్న సంతకానికి జీవితాలు మారిపోతాయా? ఆవిడ కూడా చిన్న సంతకంతోనే జీవితాలు మార్చేశారు. ఎంటీ పేపర్స్ మీద సంతకం పెట్టాలంటే ఏంటి అర్థం? ఆ అద్దాలు నేను తర్వాత రాసుకుంటాను, నువ్వు సంతకం పెట్టి చాలు. అది కాదురా గ్రాని, నువ్వు బాగు, నేను ఇక్కడ కూర్చోవాలి అంతేగా? పురి, నువ్వేమో జోస్నకి అగ్రిమెంట్ ఉన్న బానిస, జోస్నేమో నీ పెళ్ళానికి అగ్రిమెంట్ లేని బానిస. దీన్ని కర్మ రిటర్న్స్ అంటారు. ఇది కర్మ రిటర్న్స్ లా లేదురా, మీ రీపో రిటర్న్స్ లా ఉంది. ట్రీట్మెంట్ ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఆ? ఏం నాయనా, ప్రవాహం ఏంటి తెగ పొంగిపోతుంది? మేడం గారిని ఇలా బాధలో చూడలేకపోతున్నాను. అవునా? అయితే ఒక పని చెయ్యి. చెప్పండి సార్. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి ఆటో ఎక్కు. ఎక్కావా? ఎక్కాను సార్. మార్కెట్ దగ్గర దిగు. దిగాను సార్. ఆ పక్కన 200 అడుగుల టవర్ ఒకటి ఉంటుంది. అది ఎక్కి అక్కడ కూర్చుని ఏడు. సార్ లేకపోతే మేడం గారిని చూసి తట్టుకోలేకపోతున్నాడంట. నువ్వు నీ ఓవర్ యాక్షన్. వదలగే. ఈ రోజు నుండి మీరు CEO గారికి అసిస్టెంటే కానీ మీకు ఇంకెవరో అసిస్టెంట్ ఉండవు. బ్రదర్, ఏంటి బ్రదర్? మరి కాఫీ టీలు కావాలంటే భలేవాడివే బ్రదర్. ఇలాంటి విషయాల్లో విసులుబాటు ఇవ్వకపోతే కార్మిక శక్తిని యాజమాన్యం అణచివేస్తుందని ఉద్యమాలు పుట్టుకురావు. ఉద్యమం చేసినా వెనక నిలబడే వాళ్ళు ఎవరుంటారు? ఏం పారు, ఆ? నువ్వేమైనా ఉంటావా? ఇచ్చిన ఉద్యోగాలే చేయలేకపోతున్నాం, ఇక ఉద్యమాలేం చేస్తాం? మా కర్మ. ఇది రియలైజేషన్ అంటే. వెళ్ళండి. ఎక్కడికి? వినపడలేదా బెల్ సౌండ్? వినపడిందిరా, ఎవరో కొట్టుంటారు. ఎవరో కొట్టడం కాదు, CEO గారికి DA గారి అవసరం ఉన్నప్పుడు నోటితో పిలవరో బెల్లు కొడతారు. వెళ్ళాలి. ఈ బెల్ ఐడియా ఇచ్చింది ఎవర్రా? నేనండి. CEO గారు ప్రతిసారి నోట్తో పిలవాలంటే అలసిపోరు, అందుకే ఇలా సెట్ చేశాను. నువ్వు మరీ ఇంత మంచోడివేంటయ్యా? స్పేస్ తీసుకుని మరీ వాడేసుకుంటున్నావు కదా. DA గారు వెళ్ళండి. 2 సార్లు మోగినా వెళ్ళలేదంటే 3వసారి చైర్మన్ గారి దగ్గర నుంచి కాల్ రావచ్చు. వెళ్ళవే, పెద్దానికి తెలిసిందంటే మళ్ళీ ఏమంటాడు? వెళ్ళు. వెళ్తా. CEO గారు పిలిస్తే వెళ్ళాలిగా. వెళ్తా. ఏం పారు, ఈ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందిగా. ఎందుకు పిలిచావు? ఈ బెల్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేశాను. అయ్యయ్యో, ఈ ఘోరాల్ని నేను చూడలేను. పోతాను, ఇంటికి పోతాను. అమ్మో, ఈసారి ఎందుకు నొక్కావు? మళ్ళీ టెస్ట్ చేయడానికి నేనే నొక్కాను. బాగా ఆడుకుంటున్నారు. ఈసారి మాత్రం నీకోసమే నొక్కాను. ఎందుకు? అంతా బాగానే ఉంది కానీ ఒకటి తగ్గింది చూసిన. ఏం తగ్గింది? ఒకటి తగ్గింది. ఏంటది? మేడం, కాఫీ. అర్థమైందా ఏం తగ్గిందో? నన్ను వెళ్ళమంటారా మేడం? నువ్వు వెళ్ళు. ఓకే మేడం. అర్థమైందా ఏం తగ్గిందో? అర్థమైంది మేడం. గుడ్. వెళ్ళు, వెళ్ళి
దేవుడికి దండం పెట్టుకొని వర్క్ స్టార్ట్. ఆహా సియు గారు, ఈ పోస్టర్ అదిరిపోయింది. అలాగే ఉండండి, ఓ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నీకు ప్రచారం అవసరమా బావా? ఏంటన్నావు? అదే డ్యూటీ టైంలో ఇవన్నీ అవసరమా అంటున్నారు. అది అభిమానం డిఏ గారు, మీకు అర్థం కాదులే. జోష్న తట్టుకోలేకపోతుంది బావా. ఇది ఆరంభం మాత్రమే మరదలా, ముందుంది ముసళ్ళ పండగ. ఈ రోజు వంటలో కాస్త ఉప్పు ఎక్కువైనట్టుంది. ఆఫీస్ కి రావాలన్న హడావిడిలో ఉప్పు చూడడం మర్చిపోయాను బావా. ఏం పర్లేదు, సాంబార్ రైస్ అదిరిపోయింది. ఎందుకు పిలిచాం? ఈ బెల్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేశాను. జోష్న సాంబార్ వేసుకుంటావా? నో థ్యాంక్స్. తినే దగ్గర అందరూ ఒకటే. నువ్వు అలా చూడకపోయినా నేను చూస్తాను. ఇది నీ మెళ్ళలోకి వచ్చింది కాబట్టి నీ జాతకం మారిపోయింది. నా మెళ్ళలో పడుంది ఈ రోజు నేను నీకు అసిస్టెంట్ గా కాదు, ఈ సంస్థకి చైర్మన్ అయి ఉండేదాన్ని. బ్రదర్ ఇంకా రాలేదేంటి? చేసే పని పూర్తయ్యే వరకు తినడంట. పని రాక్షసుడు. కర్రీ ఎలా ఉంది జోష్ను? గుడ్.